అహంకారం వద్దు, ఒద్దికగా ఉండండి, ప్రజలకు సేవ చేయాలి, అహాన్ని పక్కన పెట్టి కూటమిని బలోపేతం చేద్దాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా మంచి సలహా. అయితే సంతకాలే కానీ సరఫరాలు ఉండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలే, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు, సైనిక దళాలు పరిశ్రమల మధ్యన విశ్వాసం పెరగాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అనేక సంస్థలకి దేశంలో ఉన్నటువంటి తయారు చేయడానికి ముందుకొస్తున్నాయి కానీ ఆ తర్వాత ఆగిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పిఎస్ఆర్కి కఠిన షరతులు విధిస్తాం. సినీ నటి కాదంబరి జత్వాన్ని ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు సందర్భంగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు పేర్కొంది. సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపున న్యాయవాది నగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మరో కేసులో నిందితురాలుగా ఉన్న జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. పిఎస్ఆర్ గత 37 రోజులుగా జైల్లో ఉన్నారని, పిటిషనర్ మినహా అందరూ బెయిల్ పొందారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 63 మంది సాక్షులు విచారించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జత్వానిపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పాల్సింది పోలీసులు లేదా ప్రభుత్వమో కాదు, అది తేల్చాల్సింది విచారణ కోర్టు. దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడమే పోలీసుల పని. తమపై నమోదు చేసిన అక్రమ కేసు నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుంటూ పోతే న్యాయ విచారణకు అంతెక్కడ ఉంటుంది? ఇలాంటి చర్యలను అనుమతిస్తే కేసులో నిందితులందరూ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదులు చేసే ప్రమాదం ఉంటుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారా? వాళ్ళకి విచక్షణ లేదా? 100 మందిని విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసు అని వ్యాఖ్యానించారు. చాలా అద్భుతమైనది. ఇందులో చూడండి ఎంత దిగజారుడు జర్నలిజం చేస్తారంటే, ప్రభుత్వాన్ని మందలించింది, పోలీస్ శాఖను మందలించింది. ఒక అమ్మాయి ఒక కేసులో నిందితురాలుగా ఉంటే అమ్మాయి నిందితురాలో కాదో తేల్చేది కోర్టు. అసలు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందే ఆ అమ్మాయి తన మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి కంప్లైంట్ చేస్తే దాని ఆధారంగా పోలీసుల మీద కేసులు పెడితే ఇక అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి కేసులు పెట్టడం బిగించేస్తే ప్రతి పోలీసులను అరెస్ట్ చేస్తే ఇక జైళ్ళని నిండిపోతే పోలీసులు అందరూ జైళ్ళల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే విషయాన్ని కోర్టు అంత ఘాటుగా మందలించి చెప్తే ఘాట్ అయినటువంటి పాయింట్ ఏమో లోపలికి వెళ్ళిపోయింది ఈనాడులో. అదే సందర్భంలో మీరు కొంచెం కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం తరపున అడిగితే మేము షరతుల్లో కఠినంగా పెడతాంలే అయ్యా అని అడిగిందేమో అది హెడ్డింగ్ పెట్టారు. అంటే వీళ్ళు ఎంత దిగజారి జర్నలిజం చేస్తున్నారు, ఒరిజినల్ ఇన్సిడెంట్ను కూడా ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది.